ఈ వరల్డ్ లో ఉన్న అన్ని జాబ్స్ కన్నా బెస్ట్ హౌస్ వైఫ్ జాబ్. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచానికి మంచి పౌరులని మనమే ఇంట్లో తయారు చేస్తున్నాం, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి తరిగిన సొరకాయ 1 కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ చిన్న మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకొని ఈ సొరకాయ తరుములోకి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు రాగి పిండి వేసుకున్నాను. తరువాత 1/2 కప్పు బియ్య పిండి వేసుకున్నా. లాస్ట్లో 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని, వాటర్ ఏం పోయకూడదు, సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది కాబట్టి అన్నిటినీ బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుంటే పిండి అంతా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా దోశ ప్యాన్ తీసుకొని లైట్గా హీట్ అవ్వనివ్వాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా పిండి ముద్దని తీసుకొని డైరెక్ట్గా ప్యాన్ మీదనే ఒత్తుకోవాలి. అందుకే ప్యాన్ని లైట్గా హీట్ అవ్వనివ్వాలి, లేదంటే చెయ్యి కాలుతుంది, అప్ప కూడా పల్చగా రాదు. ఇలా అంతా పల్చగా ఒత్తుకొని మధ్యలో హోల్స్ చేసుకుంటే మంచిగా కాలుతుంది. ఇదంతా లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి, లేదంటే అప్ప లోపల కాలదు. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఇంకో సైడ్ ఆయిల్ వేసుకుంటూ మెల్లిగా కాల్చుకోవాలి. లేదంటే చిన్న చిన్న అప్పలుగా వేసి ఆయిల్లో ఫుల్గా డీప్ ఫ్రై కూడా చేయొచ్చు. రాగుల్లో కాల్షియం పర్సెంటేజ్ హై ఉంటుంది కాబట్టి రాగులను పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేయడం చాలా అవసరం. ఇది పిల్లలకే కాదు, ఇంట్లో అందరూ తినాల్సిన సూపర్ ఫుడ్ కాబట్టి ఇంట్లో అందరికీ చేసి పెట్టండి. మెయిన్గా డైట్ చేసే వాళ్ళకి క్రేవింగ్స్ బాగా వస్తుంటాయి. అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే వెయిట్ లాస్ అవ్వడంతో పాటు మీ టేస్ట్ బడ్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాయి.